శ్రీకాకుళం జిల్లాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో చాలా హోటల్స్ మూతపడ్డాయి. ఇప్పటికే పలు హోటల్స్ లో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. శ్రీకాకుళంలో హోటల్స్ పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల మాత్రం శ్రీకాకుళం జిల్లాకు ఆ సెగ తగులుతుంది. ముఖ్యంగా ఇండియాకి గ్యాస్ వస్తుంది, అలాగే ముడి చమురు వస్తుంది. మీరు ఎవరు ఇబ్బంది పడొద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చినా మాత్రం క్షేత్రస్థాయిలో మాత్రం చాలామంది గ్యాస్కి మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు మాత్రం తెలుస్తుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా తలసరి ఆదాయం చాలా తక్కువ. ఇక్కడ నుంచి ఉన్నవి 39 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. దగ్గర 20,000 సిలిండర్ల వరకును ప్రతి ఇంటికి ఇస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకునేసరికి కమర్షియల్ సిలిండర్లు ఎన్ని ఇస్తున్నారని మాత్రం తెలియట్లేదు. కమర్షియల్ సిలిండర్లు ఇవ్వక శ్రీకాకుళం జిల్లాలో చిన్న హోటల్స్ అన్ని మూతపడే పరిస్థితి మాత్రం మనం కొన్ని విజువల్స్ చూస్తే తెలుస్తున్నది. ముఖ్యంగా సాయంత్రం వేసరికి టీ షాపులు కానీ చిన్న హోటల్స్ కానీ మూతపడిపోవడంతో ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లాకి వచ్చే చాలామంది అటు ఏదైనా చిన్న పనులు చేసుకోవాలనుకుంటే ఎవరైనా రావాలి, శ్రీకాకుళం కేంద్రానికి రావాలి. ఆ కేంద్రానికి వచ్చిన వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని ఈ హోటల్స్ పరిశ్రమ ఎలా ఉంది ఏమిటి అన్న అంశాన్ని మన దగ్గర మానస హోటల్ తాలూకా అధినేత ఉన్నారు శ్రీనివాసరావు. ఆయన ఒకసారి అడుగుదాం. సార్, ఎలా ఉంది, ఏంటి గ్యాస్ పరిస్థితి ఏమిటి, ఎలా ఉంటుంది? ఎందుకంటే మీ అసోసియేషన్లో అందరూ మాట్లాడుకుంటే ఏం చెప్పారు, రాబోయేది మీరు ఎలాగా దీన్ని ఫేస్ చేయాలనుకుంటున్నారు? ఇప్పటికీ గ్యాస్ కొరత వల్ల చాలా హోటల్స్ మూతపడిపోయాయండి. సో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండస్ట్రీ ఏదంటే హోటల్ ఇండస్ట్రీ అని. ఈ ఇండస్ట్రీని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వానికి ఉంది. సో ఎలాగ ఆల్టర్నేషన్ చూద్దామన్నా ఎక్కడ ఏమీ దొరకట్లేదు. కట్టెల పొయ్యిలు కూడా చాలా కాస్ట్ ఒకేసారి పెంచారు. 20 రూపాయలు, 60, 70 వాళ్ళ ఇష్టమే. దాంట్లో కూడా క్వాలిటీ లేదు. మనం వచ్చి తడిది పొడిది కుట్టి పడివేస్తున్నారు కర్రలు. గ్యాస్ అయితే బాగా కొరత ఎక్కువగా ఉంది. దీనివల్ల హోటల్ ఇండస్ట్రీ చాలా పడిపోయినట్టు ఉంది. సో ఇది కానీ జరిగి ఉంటే చాలా పెద్ద ప్రాబ్లం గవర్నమెంట్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దీని మీద ఎంప్లాయ్మెంట్స్ ఎక్కువ. మీకు తెలియదు ఏముంది, సందుకి హోటల్స్ ఉన్నారు. 2 ఇడ్లీ పెట్టుకుని ఫ్యామిలీ బతుకుతున్నారు. ఇడ్లీ కట్లు పోయేది ఒకటి. ఈ గ్యాస్ కొరత వల్ల చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సో మా కస్టమర్స్ కూడా హోటల్ ఉందా లేదా అని అడిగి చాలా హోటల్స్ కస్టమర్లు బయలుదేరి వచ్చున్నాయి, లేకపోతే ఇంటి దగ్గర భోజనం చేసి వస్తున్నారు. అలాంటి పరిస్థితి వ్యాపార పరంగా ఈరోజు గ్యాస్ ఎంత ఇద్దామన్నా కమర్షియల్గా మేము జనరల్గా కమర్షియల్గా వాడతాం పెద్ద హోటల్స్ అన్ని. సో రోడ్ సైడ్ హోటల్స్ ఏవో వాళ్ళు కడుపు మంటకి తప్పు చేసి ఉండొచ్చు. మేమైతే మాత్రం పక్క కమర్షియల్సే వాడతాం. ఆ కమర్షియల్స్ కూడా ఈ రోజుకి ఫుల్ ఫ్లెజ్గా సప్లై చేయట్లేదు. ఏమైనా గ్యాస్ కంపెనీకి వెళ్ళి అడిగితే యూనియన్ వారానికి 2 ఇస్తాం 3 ఇస్తాం అంటే మేమేం చేయగలం, మీరు ఏమైనా కంప్లైంట్ చేసుకుంటే చేసుకోండి, యాజ్ పర్ రిజిస్టర్ మేము ఎవరికైనా వచ్చేస్తాం అంటున్నారు. సివిల్ సప్లై వారు కూడా మా గొడవల్లోనే ఉంటున్నారు. మేము తప్పు చేయట్లేదు వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. సో ఎక్కడ తప్పు జరిగినప్పుడు దీని బాధ్యత ప్రభుత్వం వహించి హోటల్ ఇండస్ట్రీని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే ఉంది. ఈరోజు హోటల్స్ అన్ని వెరవలబోతున్నాయి. ఎవరు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను కూడా హోటల్ కట్టెల పొయ్యి పెట్టి మెయింటైన్ చేస్తున్నాను. ఈరోజు రేపు కట్టెల రేటు కూడా చూస్తే డబ్బులు ఏం చెట్టట్లేదు. సో ఎందుకంటే ఏ రోజుకైనా ఒక వారం 10 రోజులు తీరుతుంది అని ఆశతోని ఇదే హోటల్ ఫీల్డ్ కంటిన్యూ అవుతుంది. గ్యాస్ కొరత అంటే మ్యాక్సిమం అన్ని హోటల్స్ మూసేస్తారు, ఇంక్లూడింగ్ ఆల్సో స్టార్ హోటల్స్ కూడాను. గ్యాస్ లేకుండా ఏ స్టార్ హోటల్ అయినా నేను 100 కోట్లు 1000 కొనొచ్చు డబ్బుండి. గ్యాస్ జరిగినప్పుడు ఎంత తెచ్చినా దొరకనప్పుడు ఎవరు మెయింటైన్ చేయగలరు? రోడ్డు పడిపోయిన పరిస్థితి చాలామంది లక్షలాది కోట్లాది ఇండియాలో పడిపోయే అవకాశం ఉంది. సో మీరు ఇది గల్లీ చూస్తున్నారు హోటల్ ఇండస్ట్రీ ఎంతమంది చేస్తారు. ప్రతి సందుల్లో కనీసం 20-30 హోటల్స్ ఉంటాయి. హోటల్ నలుగురు పని చేసుకున్న 20-30 హోటల్స్ 100-150 మంది రోడ్డు పడిపోతారు. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎలా గవర్నమెంట్ తిండి ఎలా పెడుతుంది, ఎలా పోషిస్తుంది? సో మేము కూడా గవర్నమెంట్కి తోడు వాళ్ళు ఉండాలనుకుంటున్నాం. మాకు రోజుకు ఒక సిలిండర్ అయినా సప్లై చేసి హోటల్ ఇండస్ట్రీస్కి సో గట్టెక్కగలం. మేమని కాదు, మేము పబ్బం కలుపుకోవడానికి కాదు. సో నా హోటల్ బట్టి 10-20 మందికి కూడా నేను ఉపాధి కల్పించగలుగుతాను. వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు తెలియజేస్తున్నారు. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వండేటప్పుడు వచ్చిన పొగకి, ఎందుకంటే మన చాలా రోజుల తర్వాత అలవాటు తప్పింది, ఆ కట్టెల పొయ్యి మీద వండడానికి ఏమైనా ఈ వంట మేస్టర్లు ఏమైనా ముందుకు వస్తున్నారా, లేకపోతే ఏంటి పరిస్థితి అంటే? అసలు కట్టెల పొయ్యి సాగుగారు ముట్టిస్తారు, బాగా నిప్పెంటించే వాళ్ళు వస్తున్నారండి. బాగా సరదా నీరు కరిగేట అవన్నీ మేమే చేసుకోవాల్సి వస్తుంది. సో ఎందుకు అంటే రేపు ఏమైనా సమస్య తీరిపోతే ఈయన పొమ్మంటే ఇంకో మాస్టర్ దొరకడం భయం. ఆ దీని మీద మేము అన్నీ చేసుకుని వాళ్ళని సుఖపెడుతున్నాం. సో ఏదైనా సమస్య తొందరగా తీరిపోతున్న ఆస్తేనే ఎంత లాస్ అయినా భరించి ముందుకెళ్తున్నాం. ప్రతి హోటల్లో ఈ రోజుల్లో ఈ 10-15 రోజులకి లక్షల్లో లాస్లో ఉందండి. చెప్పుకుంటే అదేదో ఇలా ఉంటుంది. ఇదైతే వాస్తవం. నాతో సహా అందరూ కట్టెల పొలం ఎత్తుకున్నాడు కూడా రోజుకి 500 పోగొట్టుకుని ఉన్నాడు. సో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్న నమ్మకంతో ఉన్నారు ప్రభుత్వం మీద.
ఇది విన్నారు కదా, ఎందుకంటే రోజుకు ఒక సిలిండర్ ఇచ్చినా సరే హోటల్ ఇండస్ట్రీ బతుకుతుంది. దీనిపై 10 నుంచి 30 మంది వరకు ఒక్కొక్క హోటల్లో పనిచేస్తున్నారు. అలాగే ఈ హోటల్కి సంబంధించిన కిరాణా షాపుల్లో కూడా కొంతమంది ఉన్నాయి. ఇవన్నీ ఏమాత్రమైనా ఈ హోటల్స్ బంద్ అయితే మా పరిస్థితి ఏమిటి, వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కట్టెల పొయ్యి మీద వంట చేయడానికి కూడా మాస్టర్లు ముందుకు రాక అధినేతగా నేనే కట్టెల పొయ్యి వెలిగించి వాళ్ళకి రమ్మనమని వంట చేయమని చెప్పాల్సి వస్తుంది. ఇక కట్టెలు మాత్రం 50 నుంచి 180 వరకు గుండుకి పెరిగిందంటే మాత్రం ఏ విధంగా మేము హోటల్స్ మెయింటైన్ చేస్తాం? దీనిపై ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకొని ఒక సిలిండర్ మాకు ఇస్తే మా ఇండస్ట్రీ బతుకుతుందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో హోటల్ ఇండస్ట్రీకి సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ, శ్రీకాకుళం.